ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీకు తెలుసు, యోబుకు చాలా చెడు డీల్ జరిగిందని. అతను దాన్ని అనుభవించాడు. ఖచ్చితంగా అతని ఫ్రెండ్స్ అతనికి హెల్ప్ చేయలేదు. అంటే వాళ్లే అతన్ని నిందించి అతనిలో ఎన్నో లోపాలని వెతికారు. అంతేకాదు, అది బాగోలేదంతే. 10వ వచనం ఇలా చెప్తుంది, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. అతని స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు మీతో నిజాయితీగా ఉండి చెప్పాలి, రోజంతా ఒక సంతోషకరమైన సందేశాన్ని బోధించి అందరూ ఇక్కడి నుంచి వెళ్లేలా చేయగలను. అయితే ఇది మీ జీవితంలో పనిచేయదు. ప్రజల మీద కోపం తెచ్చుకోవడం మానుకుంటే దేవుని వాగ్దానాలు షరతులతోనే వస్తాయి. మనం ప్రేమలోగా నడవకుంటే విశ్వాసం పనిచేయదు. గలతీ 5 చెప్తుంది, ప్రేమ వల్ల కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రేమ ఇస్తుంది, అది క్షమిస్తుంది. చాలామంది క్రైస్తవులకు కోపం ఉంటుంది. మీ జీవితంలో ఎక్కువ సమయం లేదు. ఎవరైతే బాగా ఆనందిస్తూ మీరు అప్సెట్ అయ్యున్నారని పట్టించుకొని వారి మీద ఒక్కరోజు కూడా కోపంతో గడపడానికి. ఆమేన్. వాళ్ళు నా పట్ల మంచిగా ప్రవర్తించలేదు. అయితే మీరు ఏం చేస్తానంటారు? వాళ్ళు తిరిగి ఏదైనా చేసేలా చేస్తారా, లేక దేవుడు తిరిగి ఇచ్చేలా చేయమంటారా? కమాన్, ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిజంగా మిమ్మల్ని గాయపరిచేవారు తిరిగి మీకేదో చేయాలని జీవితాన్ని గడుపుతారా, లేక వాళ్ళని దేవుని హస్తాలకు వదిలేసి వారి కోసం ప్రార్థించి దేవుణ్ణి తిరిగి ఇవ్వమంటారా? దేవుడు అంటాడు, నేను తిరిగిస్తాను, నేను మీ ప్రతిఫలాన్ని. గాయపడేవారు ప్రజల్ని గాయపరుస్తారని ఎందుకు నమ్మరు? అంతా చూస్తే ఎవరైతే మిమ్మల్ని గాయపరిచారో వాళ్ళు తమ సొంత జీవితంలోని బాధతో చేశారు, లేదా ఎలాంటి జ్ఞానము లేనందునని. ముందే దేవునితో వారుగా బాధల్లో ఉన్నవారిని అసహించుకున్నందున మీకేమిటి లాభం? ఆశ్చర్యం లేదు, తండ్రి తన పిల్లల్ని అడిగితే శత్రువుల కోసం ప్రార్థించమని. అలా ప్రవర్తించే వారికే ప్రార్థించండి అంటే వారిని పరములో చూడాలంత బాగా కేర్ తీసుకోండి. వారిని అసహించుకునే అపవాదికి సహాయం చేయకండి. నిరీక్షణ మార్పును తెస్తుంది. మీ జీవితంలోని వారెవరైనా మారాలని అనుకుంటే మీ ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళి ఇలా అనకండి, ఫలానా వాళ్ళు ఎప్పటికైనా మారతారనుకోను. ఇది నేను అమ్మగా చూసే చూపు. తెలుసా, అమ్మ చూపులు వేరువేరుగా ఉంటాయని మీకు తెలుసు. ఎలా అంటే ఆ చూపు. ఇప్పుడు ఈరోజు మీకు ఆ చూపును చూపిస్తున్నా. ఇకపై ప్రజల మీద కోపం వద్దు. దేవుని వద్ద రెట్టింపు ఆశీర్వాదాలున్నాయి, మీరు వాటిని పొందాలి. ఆమేన్. నిరీక్షణ జీవితంలో మార్పును తెస్తుంది. త్వరగా కొన్ని విషయాలను చెప్తాను. 10 విధానాల్లో మార్పు రాదు. ఒకవేళ మీ టైంని కానీ వేస్ట్ చేస్తుంటే మీరు ఇవి చేయండి. వీటిని చెబుదామనుకున్నాను. చింత మరియు ఆతురత, ఖచ్చితంగా అవి దేన్ని మార్చలేవు. పోరాటం మరియు విసుగు, అది దేన్ని మార్చలేవు. దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయకుండా మీరుగా విషయాలను మార్చాలనుకోవడం, అది పనిచేయదు. వినయం కలవారికి సహాయం, అది మనం ముందే చెప్పుకున్నాం. తెలివైన ఐడియాలు నాకు తెలిసే ఏం చేస్తాను. సారై, ఓకే, నాకు బిడ్డ పుట్టదు. నేను నా దాసిని నా భర్తతో పంపితే వారు
ఇద్దరు కలిసినప్పుడు వారికి కలిగిన సంతానం నాదవుతుంది. ఇస్సాకు కోసం వెయిట్ చేస్తూ ఎంతమంది ఇష్మాయేళ్లను పొందారు? ఆమె వెయిట్ చేసి అలసిపోయినప్పుడు గొప్ప ఐడియా వచ్చింది. ఓ సరే, ఖచ్చితంగా ఆమెకు బిడ్డ పుట్టాడు. ఇష్మాయేలు అని పేరు పెట్టారు. దాని అర్థం పోరాటం చేసేవాడు. ఖచ్చితంగా వాళ్ళు పొందింది అదే. ముందుకు సాగి ఇష్మాయేల్ని పొందండి. కావాలనుకుంటే అతని డైపర్స్ని మారుస్తూ ఏళ్ళు గడుపుతారు. కమాన్, కొంతమంది నన్ను బాగా ట్రాక్ చేస్తున్నారు. మంచిదే. మీరెలా అంటే ఓకే మ్యాన్, యా, అతన్ని వెంటనే పొందాను. మార్పు అనేది రాని మరొక విధానం ఇదే. ఇప్పుడున్న మీ జీవితాన్ని అసహించుకుంటే, నా జీవితం అంటే అసహ్యం, వేరే జీవితం కావాలి. మీకున్న జీవితాన్ని కౌగిలించుకుని దాన్నెంత మంచిగా చేయగలరో చూడండి. కమాన్. నేనంటే నాకు నచ్చదు. నేనుగా ఉండడం నచ్చలేదు. మీరు మీరులానే ఉండాలి, ఎందుకంటే అందరూ వారు వారిలానే ఉంటారు. మీరు నాలా అవలేరు. నాకు నేనున్నాను. కమాన్, ఇక్కడ కొంతమంది ఉన్నారు, మీరంటే మీకు ఇష్టం లేదు. మీరేలంటే నాకు నేనుగా ఉండాలని లేదు. అయితే మీరే. కానీ నేనంటే నాకు నచ్చనే. అయితే తెలుసా, మీ జీవితం దుర్భరంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, మీరు వెళ్ళిన ప్రతి చోట ఉంటారు. అంటే మీ నుంచి మీరు దూరంగా వెళ్ళలేరు ఒక్క సెకండ్ అయినా. బాత్రూమ్కి వెళ్ళా మీతోనే వెళ్ళాలి, పడుకున్నా మీతోనే, తిన్నా మీతోనే తినాలి, డ్రైవ్ చేసినా సరే. నేనంటే నాకు ఇష్టం లేదు. అయితే గ్రిప్ తెచ్చుకోండి, అదేమిటదే. మీన్ ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది. వెళ్ళవలసిన చోటుకి మధ్యలో ఉన్న చోట ఆనందించకపోవడం, స్వార్థంగా స్వార్థపరత్వంతో ఉండడం, ఎవరికి ఎప్పుడు ఏమి చేయకపోవడం, అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను ఇక్కడ కొన్ని నిమిషాలు తీసుకుని ధారాళంగా ఉండడంలోని ముఖ్యత్వం గురించి మాట్లాడతాను. అలాగే ఇచ్చేవారిగా ఉండడం. ఎందుకంటే జీవితంలో ఏదైనా పొందాలనుకుంటే కొంత మీరు విత్తాలి. దేవుని రాజ్యంలో పనిచేసే నియమం ఇదే. నా దగ్గర ఇక్కడ కొన్ని విత్తనాలు ఉన్నాయి అనుకుందాం. ఈ ప్యాకేజీని చూసి, వావ్, నాకు అలాంటి టమాటాలు కావాలి, అవి బాగున్నాయి తెలుసా. వాటిని పొందాలంటే ఒకే ఒక మార్గం ఉంది. నా దగ్గరున్న కొన్ని విత్తనాలను తీసి వాటిని నాటాలి. ఆమేన్. ఒక నిమిషం తీసుకుని మీతో ఒక కథను పంచుకుంటాను. ఎందుకంటే ప్రస్తుతం మన సమాజంలో ఏం జరుగుతుందంటే, విశ్వాసుల మధ్య ఇవ్వడం అనేది తగ్గుతుంది. ఇది నిజం. ఎవరికైనా ఏదైనా అవసరత ఉంటే సహాయం చేయలేకుండా ఉండేలా ఉండాలి అనుకోను. ఎందుకంటే ప్రజలు ధారాళంగా ఉండడంలోని ముఖ్యత్వాన్ని అర్థం చేసుకోరు. దానిలోని ఓ భాగం గతంలో బోధించినంత అగ్రెసివ్గా ఇప్పుడు బోధించబడ్డం లేదు కనుక, అందుకనే ఒకలా నిర్ణయించుకున్నాను, దేవుడు నడిపించినట్లుగా ఇవ్వడం మీద మరింత బోధన చేయాలి అని. ప్రజలు ఇవ్వడం మీద బోధన చేయకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి, ప్రజల కోపం వస్తుంది. అదిగా ఆ బౌద్ధకుడు మీ డబ్బును లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. నాకు బ్రేక్ కావాలి. నాకు 71 ఏళ్ళు, 71 మైనస్ సగం అంటే నేను గాని ఒకవేళ అంటే, కమాన్, నేను ఈ పని మీ డబ్బును పొందడానికి చేయడం లేదు. నాకు ఇల్లుంది, ఒక కారు ఉంది, 11 మంది గ్రాండ్ చిల్డ్రన్, అలాగే ఒక రాకింగ్ చైర్ ఉంది. వెళ్ళి కూర్చొని మా పిల్లలతో ఊగలను. ఈ పని చేయక్కర్లేదు. ఈ పని ఎవరి డబ్బును తీసుకోవడానికి చేయడం లేదు. లోపలికి వచ్చిన ప్రతిదీ మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నేను ఫలానా వారిని గురించి విన్నాను, వాళ్ళు ఏం చేశారో తెలుసా. నేను ఫలానా కాదు. అంటే కొంతమంది డాక్టర్స్ క్వాక్స్గా ఉంటారు. అయితే అవసరమైనప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళాలిగా.
అంటే అపవాదికి ఎంతో ఇష్టం మనం ఇవ్వడం మీద బోధన చేయాలంటే భయపడితే. ఎందుకంటే అసలైతే మనం తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన వాటిల్లో అదొకటి. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడును, కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని వచ్చి చూడండి. నేను ఆకాశపు వాకల్ని విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరించెదను. ఆమేన్. దేవునికి మన డబ్బు అక్కర్లేదు. మనం ఇవ్వాలి. మనం ఇవ్వాలి. అసలు చెప్పండి, కొంచెం డబ్బు ఇవ్వడం ఎందుకంత కష్టమవుతుంది? మొదటి రాజుల 17లో ఒక కథ ఉంది. మీరుగా చదవమని సలహానిస్తున్నా దాన్నంతా చదవడానికి టైం లేదు. కానీ ఏలియా గొప్ప ప్రవక్త. ఆ దేశంలో ఒకసారి కరువు వచ్చింది. అతడు కెరీతు వాగు వద్ద ఉండగా యెహోవా అతనికి దైవీకమైన విధానంలో అతని ఆకలి తీర్చాడు. కెరీతు వాగు నీరు త్రాగడానికిచ్చాడు. కాకోలములు అతనికి ఆహారాన్ని తెచ్చి ఇచ్చేవి. బైబిల్ చెప్పేది నాకెంతో ఇష్టం. నీరు ఎండిపోయిన దేవుడు అంటున్నాడు ఇక్కడి నుంచి కదిలే సమయం అని. యెహోవా అతనితో ఇలా సెలవిచ్చాడు, నీవు సారెపతను ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి అక్కడున్న ఒక విధవరాలికి సెలవిచ్చాను అని. సరే, అతడు అక్కడికి వెళ్ళి ఆ విధవరాల్ని కనుగొన్నాడు. అయితే సమస్య ఏమిటంటే ఆ విధవరాళ్ళు అంది, బీదదాన్ని, విరిగిపోయి నిరాశలో చచ్చిపోయే స్థితిలో ఉన్నాను అని. ఒక్క నిమిషం, దేవుడు అతన్ని ఆమె వద్దకే పంపాడు అంటే కమాన్ దేవా. నాకు ఆ బర్డ్ ఐడియా బాగుంది. ఆ దేశంలోని గొప్ప ప్రవక్తను అసలెందుకు పంపినట్లు బహుశా ఎప్పటికీ అత్యంత గొప్ప ప్రవక్తను ఆ స్థితిలో ఉన్న ఒక విధవరాలి వద్దకు పంపాడు. ఆమెను ఒక రొట్టె ముక్క అడిగినప్పుడు ఆమె అంది, తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే నా దగ్గర ఉంది. కేవలం ఒక అప్పమ్మ చేయడానికే ఉంది. దాన్ని నేను నా బిడ్డ తిని తర్వాత చచ్చిపోతాం. చెప్పానుగా, ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆమె మనసు చావు మీదే ఉంది, బ్రతకడం మీద కాదు. ఏలియా అన్నాడు, నీవు చెప్పినట్లు చేసి అందులో నాకు అప్పము ముందు నాకివ్వు. తెలుసా అది మీడియాలో ఈరోజు ఎలా ఉంటుందో? టీవీ ఇవాంజలిస్ట్ టౌన్కి వచ్చి బీదదైన విరిగి నలిగి చావాలనుకున్న విధవరాలను దోచేస్తుంది. ఆమేన్. చూడండి, ఒకవేళ దేవుడు దైవికంగా ఏలియాని కేర్ తీసుకుంటుంటే అతనికి విధవరాలు అవసరం లేదు. ఆమె అప్పం అతనికి అనవసరం. ఆమెకో అద్భుతం జరగాలి. అది జరగడానికి ఆమె విత్తనాన్ని విత్తాలి. చెప్పేది వింటున్నారా? విత్తనాన్ని నాటకుండా మీ జీవితంలో పంటను పొందలేరు. నిరీక్షణ గాని కావాలంటే కొంత ఇచ్చేయండి. పదోన్నతి కావాలనుకుంటే ఇంకెవరి పదోన్నతికో కారణం అవ్వండి. ఎవరికో మీరు ఏదో జరిగేలా చేస్తే దేవుడు మీకు ఎన్నో రెట్లు మీకు జరిగేలా చేస్తాడు. ఆమేన్. మార్పు రాకపోవడానికి మరో మార్గం గిల్టీగా ఫీల్ అవ్వడం, గతంలో చేసిన తప్పులన్నిటికీ నేరాభావం కలిగి ఉండడం. ఒక్కసారి అంతటినీ మీరు వదిలేసి దాన్ని జయించి దేవునితో వెళ్ళండి. ఈరోజు, మరొక రోజు కాదు, ఈరోజే సహాయం కొరకు దేవుని వద్దకు కాకుండా ప్రజల వద్దకు వెళ్ళడం. 7 విధానాల్లో మార్పు వస్తుంది. దేనికి చింతపడకుండా అన్నిట్లోనూ ప్రార్థనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు ఉన్నదానికై
కృతజ్ఞతలు తెలియచేయండి. నాకున్న దాని గురించి ముందే నేను ప్రతికూలంగా కోపంతో గానుంటే దేవుడు మరింత ఎందుకు ఇవ్వాలి? ఫిర్యాదులు చేయడానికా? కనుక మన జీవితంలో కృతజ్ఞత యొక్క పునాది ఉండాలి. చెప్పకుండానే చెప్తుంది, అన్నిటికీ దేవునికి స్తుతులు, క్రీస్తు యేసులో ఉన్న వారందరికీ ఇది దేవుని చిత్తం కనుక అన్నిట్లోనూ స్తుతులు చెప్పండి. అందుకనే వచ్చే ఏడాది నా డివోషనల్ 365 రోజులకు కృతజ్ఞతలు. అది వచ్చేంత వరకు మనం ప్రాక్టీస్ చేయాలి. ఆమేన్. ఎంత కృతజ్ఞతగా ఉంటారు. ఈ భూమి మీద అత్యంత కృతజ్ఞత కల వ్యక్తిగా ఉండాలన్న ఆశ. ఆమేన్. అలా చేయడానికి మార్గాలున్నాయి. బైబిల్ చెప్తుంది, కృతజ్ఞతతో ఉండి చెప్పండి. కేవలం కృతజ్ఞతతో ఉంటే సరిపోదా? మాటని మనం చెప్పాలి, ప్రజల పట్ల అభినందన చూపాలి. దేవుడు మనకి చేసిన వాటికి ఎంత కృతజ్ఞతగా ఉన్నామో దేవునికి, ప్రజలకు మనం చెప్పాలి. ప్రార్థన అంత శక్తివంతమైంది. ఈ ఏడాదిని మీరు గతంలో ఎన్నడూ చేయనంత ఎక్కువ ప్రార్థించేదానిగా చేయండి. అంటే మీరేదో మోకాళ్ళుండి ఎక్కడో దాక్కుని ఉండాలని చెప్పడం లేదు, రోజంతట్లో ప్రార్థించడం గురించి చెప్తున్నా. ఈ ఉదయం ఈ విషయంలో సహాయం చేయమని దేవుణ్ణి ఎన్నోసార్లు అడిగాను. అయినా మళ్ళీ రావడానికి కొంచెం ముందర, దేవా సహాయం చేయి, ఇదిగో నువ్వే చేయాలి. ఇది అయిపోయిన తర్వాత థ్యాంక్స్ చెప్తాను. ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి మంచి భోజనానికై ప్రార్థిస్తాను. ఆమేన్. రోజంతట్లో ప్రార్థన చేయండి. మత్తయి 7:7-8 వచనాలు. మీ నిరీక్షణ పెంచుకోండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి ద్వారం తలుపులు మీకై తెరువబడును. అడుగుతూ ఉండే ప్రతివాడును పొందును, వెదుగుతూ ఉండే ప్రతివానికి దొరుకును, తలుపు తడుతూ ఉండే ప్రతివానికి ద్వారం తలుపులు తీయబడును. ప్రార్థనలో నిశ్చయతతో ఉండండి. కొన్నిసార్లు దేవునితో చెప్తాను, అమర్యాదగా ఉండను, కానీ చెప్తున్నా, ఇది నీ వాక్యంలో ఉంది, అది నా జీవితంలో జరిగేంత వరకు నేను నోరు మూసుకుని ఉండను, లేదా ఎవరికోసం ప్రార్థిస్తున్నా. అదేమీ అమర్యాద కాదు. బైబిల్ చెప్తుంది పట్టు వదలకూడదని. అయితే ఇలా కాదు, నువ్వు నాకేదో అప్పున్నావు అనే వైఖరితో, కానీ దేవుని వాక్యాన్ని పట్టుకుని ఉండండి. బైబిల్ చెప్తుంది, వాక్యాన్ని ప్రార్థించి ఆయన వాగ్దానాలను గుర్తు చేయండి అని. దేవా, ఇదిగో నువ్వు ఇది చెప్పావు, నేను ఆశిస్తున్నాను, ఇది నా జీవితంలో జరగాలని ఎదురు చూస్తున్నాను, లేదా నేను ఎవరి కోసం ప్రార్థిస్తున్నానో వారి జీవితంలో. కమాన్. మీ ఆశల్ని పెంచుకోండి. మీకోసం వేటినైనా నమ్మేప్పుడు ఇతరుల పట్ల మంచిగా ప్రవర్తించండి. ప్రార్థించి చెప్పండి. మీకు కావలసిన మార్పు కోసం ఆశతో నిరీక్షణతో ఉండండి. వెయిట్ చేసేప్పుడు మంచిగా ఒప్పుకోండి. నంబర్ 4, సహనంతో నిరీక్షించండి, అలాగే మంచి వైఖరితో. వెయిట్ చేసేప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి. మీ కర్తవ్యాన్ని నెరవేర్చండి, అయితే భారాన్ని ఆయన మీద వేయండి. నంబర్ 7, మీరు చూసింది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. రోమా 8:24-25. ఈరోజు చాలా వినోదంగా లేదంటారా? ఇది సంతోషకరమైన చోటు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. కమాన్, దాన్ని మళ్ళీ చదువుదాం. మనం చూడని దాని కొరకే నిరీక్షిస్తాం. కనుక ఆశ అనేది మనకు పోదు, ఎందుకంటే ఏది జరగడం మనం చూడము. అందువలన అప్పుడే నిరీక్షణ ఉండాలి.
మనకు కనిపించినంత వరకు నిరీక్షణ అనేది ఉంటుంది. నిరీక్షణ కలిగి ఉన్నందునే రక్షింపబడ్డాం. అయితే నిరీక్షించేది కనబడితే అది నిరీక్షణ కాదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడో నిరీక్షించును? మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కని పెట్టుదుము. నేను నిరీక్షణలో బందీగా ఉంటా. మీ సంగతి ఏమిటి? తరువాత చివరిగా హెబ్రీ 11:1 విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదొక టైటిల్ డీడ్ మరియు రాబోయే మంచి వాటికి డౌన్ పేమెంట్. నిరీక్షణకు బందీగా ఉండండి. సామెతలు 13:12 చెప్తుంది, కోరిక సఫలం కాకుంటే హృదయం నొచ్చును. మనం గురువారం నాడు నిజంగా అసలైన దేవుని వాక్యంతో ఆరంభించాం. ఆయన నిరాశ మరియు దాని చుట్టాలందరి నుంచి ప్రజలను విడుదల చేస్తానన్నాడు. అంటే ముందుగా నిరాశగా ఉన్నది. ఎందుకంటే యేసు అన్నాడు, పైకి చూడండి, ఎందుకంటే మీ విడుదల పైనుంచి వస్తుంది. ఆయన మన మహిమ, మన శిరస్సులను పైకి లేపేవాడు. ఇక ఈ క్రిందగా నిరాశ, నిస్పృహలు, దుఃఖము, బాధలు ఇవన్నీ శత్రువు నుంచి వచ్చేవే. దేవుడు మనం ఆ విధంగా జీవించాలనుకోడు. యేసు తన రక్తంతో మన కోసం కొన్న డెస్టినీ అది కానే కాదు. నిరీక్షణ నిలపడం. నిరీక్షణ అనేది లేనందునే అవన్నీ మన జీవితాల్లో మొదలవుతాయి. హృదయాన్ని బలహీనం చేస్తుంది, మనసుకు జబ్బు వస్తుంది. కనుక ఈరోజు చెప్తున్నాను, మీరుగా నిరీక్షణకు బందీలై ఉంటే, మీకు ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తే ప్రతిరోజు, అదే రోజు జరుగుతుందో చెప్పలేను, కానీ ఒకటి చెప్పగలను, ప్రతిరోజు వెయిట్ చేస్తూ సంతోషంగా ఉంటారని. మీరుగా భయంతో వెయిట్ చేసేదానికంటే, చింతతో, ఆతురతో, విసిగిపోయి శరీర కార్యాలతో, అన్ని రకాల దుఃఖాలతోనూ జీవితాన్ని అసహించుకుంటూ చేసేదానికంటే, దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నా. దేవుడు గొప్ప కార్యాలను చేయాలని ఆశిస్తున్నా. ఈ సభలు చేసినప్పుడు నేను అలసిపోతుంటాను. శనివారం ఉదయం లేచేపటికెంతో అలసిపోయి ఉంటాను. తెలుసా, నేనెప్పుడు దేవుణ్ణి నమ్ముతాను, నా శ్రమకు ఏదో విధంగా ఫలితాన్నివ్వమని. కనుక నాకు ఆతురతగా ఉంది, ఏం చేస్తాడో చూడాలని. దేవుడు ఏదైనా చేస్తాడని ఆశిస్తున్నాను. కమాన్, దేవునితో ఆనందించడాన్ని మీరెందుకు ఆరంభించరు? మీరు ఆయన కుమారుడో కుమార్తెగానో ఉండి మిమ్మల్ని చూసుకొనివ్వచ్చుగా. మీ ధార్మిక వైఖరిని వదిలించుకుని ఇలా అండం ఆరంభించవచ్చుగా, దేవా నువ్వు నా BFF, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. ఆమేన్. నేను నమ్ముతున్నాను, నాకు ఏదైనా మంచి జరగబోతుందని నా ద్వారా ఈరోజు మరియు ప్రతిరోజు. ఆమేన్. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.org ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.